హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఇక్కడైతే నేను ఈరోజు మన తోటలో వచ్చిన పొన్నగంటి కూర కందిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలాగా పాతకాలంలో అంటే నా చిన్న వయసులో మా అమ్మ చేసేవాళ్ళు. కందిపప్పు ముందుగా నానబెట్టేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి, అంటే ఆకుకూరను బట్టి కందిపప్పు 2 భాగాలు ఆకుకూర అయితే ఒక భాగం కందిపప్పు ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే ఇది నానబెట్టేసి ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మునక్కాయలు ఉన్నాయి, మునక్కాయలు పులుసు చేస్తున్నాను. మా వారికి ఇలా కారం పులుసులు అంటే చాలా చాలా ఇష్టము. అందుకని ఈరోజు వారికి ఇష్టమైన కూర చేస్తున్నాను. నాకు ఇష్టమైన పొన్నగంటి కూర ఫ్రై చేస్తున్నాను. అలాగే కొద్దిగా రసం కూడా పెట్టాలనుకుంటున్నాను. ఈ మధ్య వంటలు చాలా ఓపిక తగ్గిపోయి వంటలు సరిగా చేయట్లేదు. ఇక్కడైతే వితౌట్ ఆనియన్తో మునక్కాయలు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేశాను. అవి వేగిన తర్వాత ఆయిల్లో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాను. అవి ఉడికిన తర్వాత ఉడుకుతూ ఉండంగానే ఉప్పు, పసుపు వేసేసుకుంటాను. కూరలు ఏవైనా సరే ఉడికేటప్పుడు ఉప్పు, పసుపు వేసామంటే త్వరగా మగ్గిపోతాయి. అదొక ట్రిక్కు. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసాను. అది ఇటుపక్క రైస్ పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయింది, లైవ్లో పిల్లలతో మాట్లాడుతూ ఉండగా కొంచెం లేట్ అయింది, అందుకని హడావిడిగా చేసేస్తున్నాను. మన ఇంట్లో 4 పొయ్యిలున్న స్టవ్ ఉంది. కాకపోతే 4 పొయ్యిలకి అన్నీ రెడీగా పెట్టుకుంటే చేసేయచ్చు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కదాన్నే చేస్తున్నాను వంట. మునక్కాయలు అవన్నీ ఉడికిన తర్వాత వేయంగానే కారము, పసుపు అన్నీ వేసేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. సరిపడినంత. కారం పులుసులో ధనియాల పొడి వేసామంటే అది వేపి చల్లారబెట్టి పొడి చేసిన పౌడర్, అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కూర కూడా. అలాగ వేసేసి మూత పెట్టేశాను. ఇక్కడైతే కందిపప్పు, పొన్నగంటి కూర అని చెప్పాను కదా, ఇది మన తోటలో వచ్చిన పొన్నగంటి కూర. పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి తుంచి వేశాను, జీలకర్ర వేశాను, అంతే ఫ్రెండ్స్. ఆవాలు వేయలేదు. ఆకుకూరలు ఫ్రైలకి ఆవాలు వేయను నేను. దాని తర్వాత పోపులో కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసేసాను. ఇది ఉప్పు, పసుపు వేసామంటే ఇది కూడా త్వరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. అలాగా ఉప్పు, పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసామనుకోండి మగ్గిపోతుంది. ఒకవేళ మగ్గలేదు అంటే తగినన్ని నీళ్లు వేసేసుకొని ఇంక ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఆకుకూరలు ఫ్రై ఎలా చేస్తామో అది కూడా అలాగే చేస్తున్నాను. ఇక్కడైతే టమోటా రసం పెడుతున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, చాలా రోజులైంది ఈ మధ్యలో రసం పెట్టలేదు నేను. ఇంకా కూర పెరుగుతో తినేస్తూ ఉన్నాము ఈ మధ్య. అందుకని ఈరోజు రసం పెట్టాను. హడావిడిలో గిన్నె సరిగా పెట్టుకున్నట్టు లేను, తర్వాత సరిచేసాను ఫ్రెండ్స్. స్టవ్ మీద రసం గిన్నె సైడ్కు ఉండింది. ఆకుకూర ఉడికిన తర్వాత, ఆకుకూర కొంచెం ముదురుగా ఉంది ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా వాటర్ వేసాను. ఉడికిపోయింది. ఆకుకూరలు త్వరగా ఉడికిపోతాయి కదా. అలాగే కందిపప్పు వేశాను. అంటే ఎక్కువ ఉడకకూడదు ఫ్రెండ్స్ కందిపప్పు. ఒక 80% ఉడికితే ఇందులో కలిపేటప్పుడు ఉడికిపోతుంది మిగిలింది. దాని తర్వాత కారం తక్కువగా ఉందేమని కొద్దిగా వేశాను ఫ్రెండ్స్, కారం అంతే. ఇంక సరిపోయింది. ఎండుమిర్చి వేశాను కదా, అది ఈ కారం కొద్దిగా వేశాను. కందిపప్పు వేసామంటే వేరుశనగకాయ పొడి అవసరం లేదు. ఆ కందిపప్పు వేయలేదు అంటే వేరుశనగకాయ పొడి కొద్దిగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు నా పిల్లలు అడుగుతున్నారు, అమ్మ ఈ ఆకుకూర ఎలా ఫ్రై చేయాలి అని. రాధా డార్లింగ్, ఈ ఆకుకూర ఫ్రై ఒకసారి వీడియో చూడరా, అలా చేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి వేడి వేడి రైసు, అలాగే మునక్కాయ కూర సూపర్ యమ్మీగా వచ్చింది. పొన్నగంటి ఆకు, కందిపప్పు ఫ్రై, అలాగే టమోటా రసం. ఈరోజు మన ఫుడ్ లంచ్లోకి ఇవి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్.